దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పారిశ్రామిక రంగాలు కొంతమంది గుత్త పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేయడం అనేది మనం చూస్తా ఉన్నాం. పెద్ద పెద్ద పరిశ్రమలు, వేలాది మంది బతికేటటువంటి పరిశ్రమలు అంబానీకి అదానీకి అమ్మేస్తా ఉన్నాం. వాటి మీద జీవనాధారం సాధించేటటువంటి కార్మికుల్ని నిరాశ్రయం చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చింది కేవలం అంబానీ లాంటి అదానీ లాంటి ఉత్తర ప్రదేశుల కోసం తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయుడి కోసం కాదు, సగటు భారతీయుడి కోసం కాదు, అలాగే కార్మికుల కోసం కూడా కాదు అనేది స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉన్నది. మనందరం చూస్తూ ఉన్నాం. ఈ 10 సంవత్సరాల పైన గడుపుతున్న నరేంద్ర మోడీ పాలనలో పరిశ్రమలు మూతపడటం తప్ప కొత్త పరిశ్రమలు తెరవటం అనేది లేదనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. దేశంలో ఎక్కడా లేనంత దారుణమైనటువంటి పద్ధతుల్లో ఎవరిపైన భారం లేనంతగా కార్మికులపైన భారాలు మోపుతూ ఉన్నారు. ఈ మాసం సందర్భంగా రాబోయే నూతన నాయకత్వం, ఎందుకంటే గుంటూరు జిల్లా ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి ఆయుపట్టు లాంటిది. నగర ముఠా కార్మిక సంఘం చరిత్ర ఈ రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో వర్ణించదగినటువంటి చరిత్ర. అలాగే ఆటో కార్మికులు ఇటీవల కాలంలో వందలాది మంది వాళ్ళు కూడా కదులుతూ ఉన్నారు. అలాగే మున్సిపల్ కార్మికులు కూడా బాగా కదులుతూ ఉన్నారు. ఈ కదలిక మిగతా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణం కానీ అన్ని రంగాల్లోకి విస్తరించాల్సిన అవసరం ఉందని, ఆ వైపున రాబోయే నూతన నాయకత్వం తయారు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు.